సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరువూరు నియోజకవర్గ టీడీపీలో వర్గ భేదాలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమేనని టీడీపీ సీనియర్ నాయకులు నడిం తిరువూరు PACS అధ్యక్షులు కంచి రఘుప్రవీణ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా వెళ్తుందని, ప్రజలు కూటమి పక్షాన నిలుస్తున్నారని, కూటమి వైపు అభిమానంతో ప్రజలు వస్తున్నారని, ప్రతిపక్షం బల ప్రదర్శన చేస్తుందని, అభిమానంతో వచ్చే ప్రజలు కాదని అంటున్న కంచి రఘు ప్రవీణ్ తో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ వీక్షించండి. నమస్తే. ఈరోజు మనం తిరువూరు టీడీపీ సీనియర్ నాయకులు రఘు గారితో మనం ఉండటం జరిగిన నేపథ్యం, ఇవాళ స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గాలుగా విడిపోయి వర్గాలుగా నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ పార్టీ నాయకుడు మరి రఘు గారు ఈ వర్గాల విషయంలో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, రేపు ఇప్పుడు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ వారు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వైసీపీ విషయంలో కావచ్చు, రఘు గారు ఏ విధంగా స్పందిస్తారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మనం గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినాం, ఆ విషయంలో కూడా చాలా సుదీర్ఘమైన విషయాలు మీకు చెప్పడం జరిగింది. అయితే సార్ ఇవాళ మనం తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ వర్గాలుగా నడుస్తున్న నేపథ్యంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వర్గాలుగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎటువంటి ప్రభావాన్ని చూపించింది ఫలితాల నేపథ్యంలో అంటే రఘు గారు చెప్తారు. సార్ మీరు వర్గాలు అనేది పెద్ద మాట అనుకుంటున్నాను సార్. నేను అన్నది సార్, ఇది కేవలం అభిప్రాయ భేదాలు సార్. ఒక పాలసీ మీద ఉన్న అభిప్రాయ భేదాలు ఎలా ఉంటాయో అటువంటి అభిప్రాయ భేదాలతోటి పార్టీ కార్యకర్తలు ఉన్నారు తప్ప ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బయటకు వెళ్తారు. అవసరమైనప్పుడు కానీ మార్గాలు ఏమైనా కానీ మా గమ్యస్థానం ఒకటే. అది ఈ తిరువూరుని మా పార్టీ యొక్క కంచుకోటగా తెలుగుదేశం పార్టీ యొక్క పసుపు జెండాని ఈ తిరువూరు గడ్డ మీద రెపరెపలాడించడం అనేది ప్రతి కార్యకర్త కూడా దానికోసమే పనిచేస్తారు. తిరువూరు నియోజకవర్గంలో ఎటువంటి పార్టీలో భేదాలు లేవు అని చెప్పి రఘు గారు పార్టీ కేడర్ని ఎన్కేసుకొస్తున్నారా అంటే రాజకీయాల్లో భేదాభిప్రాయాలు ఉండటం అనేది చాలా సహజం సార్. అలానే వర్గాలు ఉండడం కూడా సహజమే. కానీ మీరు అంటున్నంత తీవ్ర స్థాయిలో ఒకళ్ళకి ఏదైనా ఇదైతే ఇంకొకళ్ళు ఇది చేసే పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలో మాత్రం అటువంటి వాతావరణం లేదని భావిస్తాను సార్. నేను సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నాను, మీరు కూడా సూటిగా చెప్తారని నేను భావిస్తున్నాను. అయితే కొలిపూడి వర్గంగా ఎంపీ గారి వర్గంగా రెండు వర్గాలుగా పోట్లాటలు జరిగిన సందర్భాలు, ప్రచారాలు చేసుకున్న సందర్భాలు ఇటువంటి తిరువూరు నియోజకవర్గంలో జరగలేదంటారా? స్పష్టంగా చెప్పండి సార్. నేను చెప్పింది అదే సార్. ఒక విషయంలో అధికారం పార్టీలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని సాల్వ్ చేసే ఒక ఇష్యూ ఏదైనా సరే ఆ ఇష్యూని సాల్వ్ చేసే తీరులో కొంతమంది ఒక పద్ధతి నచ్చి ఒకవైపు ఉంటారు. దానికి వాళ్ళతోటి అభిప్రాయ భేదంతో ఇంకో దీంతో ఉండొచ్చు. అంత మాత్రం చేత మేమేదో వర్గాలుగా విడిపోయి రోడ్డు మీద తెచ్చి కొట్టుకున్న సందర్భాలు అయితే ఎక్కడా లేదు. మీరు ఏమన్నా చూసారా? మీరు కొట్టుకోవడం అనేది చేయలేదు లేదండి, ఒకరినొకరు విమర్శ చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నా. అభిప్రాయ భేదం ఉన్నప్పుడు విమర్శ అనేది ఖచ్చితంగా సద్విమర్శగా భావించినంత కాలం కూడా దానివల్ల పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు సార్. తిరువూరు నియోజకవర్గంలో టీ కప్పులు తుఫాను మాత్రమే అంటారా రఘు గారు? ఖచ్చితంగా అంత కూడా ఉండకపోవచ్చు. టీ కప్పులు తుఫాను కూడా కాకపోవచ్చు, ఎందుకంటే మేము అందరం ఒకే కుటుంబ సభ్యులు. అభిప్రాయ భేదం అంతే సార్. మీరన్నట్టుగా వాస్తవంగా అదే విధంగా ఉంటే మా సర్కార్ ఇండియా నుంచి కూడా చాలా సంతోషపడుతుంది సార్. అయితే ఇంకో విషయం సార్, మనకు 2 సంవత్సరాల కూటమి పాలన నేపథ్యంలో రేపు స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూటమి పాలన ప్రజలకు అనుకూలంగా ప్రజలు ఆశించిన విధంగా ఉందా అంటే ఖచ్చితంగా కూటమి పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు సార్. ఎటువంటి అభివృద్ధిని వాళ్ళు కాంక్షించారు,
ఎటువంటి అభివృద్ధికి వాళ్ళు దూరం అయ్యారో కూడా తెలుసుకున్న తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలు ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యారు మా నాయకులకి అనే భావంతో మా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా అడుగు ముందుకేసి పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది సార్. పార్టీ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు మీ పక్షానే ఉన్నారు అనే విషయాన్ని రఘు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా మా యొక్క ప్రభుత్వం చేసిన ఈ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీద కూడా ప్రజలందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు సార్. దానికి అనుగుణంగానే రేపొద్దున ఫలితాలు కూడా రాబోతున్నాయి సార్ స్థానిక సంస్థల్లో. అయితే సార్ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, ప్రజలు కూటమి పక్షాన ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో 164 సీట్లు వచ్చినటువంటి మీ కూటమి పార్టీ టీడీపీ పార్టీ కేంద్రం మీ చేతిలో ఉంది, సోషల్ మీడియా మీ చేతిలో ఉంది, మరి మీడియా మీ చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పార్టీ మీటింగ్లు పెట్టినా, లేకుంటే పరామర్శలకు వెళ్ళినా వచ్చే జనాన్ని చూసి అసూయతోనే అక్రమ కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంది కదా, దీనికి మీ సమాధానం? అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కానీ మా కూటమిలో ఉన్న పార్టీలకు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలా మేము. అధికార పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడటం అనేది అభూత కల్పన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాటానికి సిద్ధం పెట్టిన కార్యకర్తలకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు అనేది అది కల్పితమే సార్. ప్లస్ మీకు ఇవాళ వచ్చే జనం విశాఖపట్నంలో మీటింగ్ పెడితే ఆయన గుంటూరు నుంచి కూడా మనుషులు తరలించే సంస్కృతిలో ఉన్నారు. కాబట్టి జనాన్ని చూసో లేకపోతే వచ్చిన వాళ్ళు వాడే డైలాగులను చూసో భయపడే స్థితిలో కూటమి ప్రభుత్వ పక్షాన ఉన్న ఏ పార్టీ కార్యకర్త కూడా భయపడలేదు సార్. వాళ్ళ విమర్శకు మేము భయపడే పరిస్థితి లేదు లేదు అని చెప్పి రఘు గారు అంటారు సార్. వాళ్ళు బల ప్రదర్శన కూడా మేము భయపడట్లేదు, అది కేవలం ప్రదర్శన. ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిమానంతోనే ఆ ప్రజా దండు వస్తుంది, కూటమి ప్రభుత్వం కట్టుకోలేకపోతుంది అని చెప్పి ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అభిమానానికి ప్రదర్శనకి చాలా తేడా ఉంటుంది సార్. ప్రజలు కూటమి ప్రభుత్వం మీద చూపిస్తున్నది అభిమానం, వైసీపీ వాళ్ళు ప్రజలకు చూపిస్తున్నది ప్రదర్శన. ఏదైనా రఘు గారు వివరంగా ఇవ్వడంలో, వ్యత్యాసం ఇవ్వడంలో, పార్టీని ఎంకేసి రావడంలో రఘు గారికి విద్యుత్ లేరు, వాళ్ళు లేరు అనుకోవచ్చా? అలా ఏంటి సార్, ఉన్న వాస్తవం మాట్లాడాలని మేమేందుకు భయపడతాం? ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే వాళ్ళంతా బల ప్రదర్శన కోసమే వస్తున్నారని చెప్పి రఘు గారు స్పష్టం చేస్తున్నారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే వచ్చిన ప్రతి కార్యకర్త కానీ ఆ పార్టీ యొక్క సానుభూతి పరుడైతే ప్రతి ఒక్కడికి కూడా అతను మాజీ ముఖ్యమంత్రి అని తెలుసు. ఎక్కడ కూడా సీఎం అనే అరుపులు, రప్ప అనే డైలాగులు తోటి చేసుకునే ప్రదర్శన తప్పితే అది అభిమానాలు అవుతుంది. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీ టీడీపీ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ కార్యక్రమాలు పెట్టినా ప్రజానికం సీఎం అని అన్న సందర్భాన్ని కొట్టారా? ఇప్పుడు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నారు సార్. ఒక్క విషయం చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభ ఏది పెట్టినా కానీ ఒక లెజెండరీ లీడర్ను చూశారు, ఆయనలో ఒక విజనరీ లీడర్ను చూశారు. కార్యకర్తకి గుండె ధైర్యం చంద్రబాబు అనుకున్నారు ఆ రోజున. చెప్పండి. అంతే తప్పితే ఇటువంటి కేరింతలు, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఎఫెక్షన్స్ అనే ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికైనా చూపించలేదు. కార్యకర్తలు ప్రజల అభీష్టం మేరకు అనూహ్యమైన విజయం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. అది గుండెల నిండా నింపుకొని దాన్ని ఎంతో బరువు బాధ్యతగా స్వీకరించి మా కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అనే
ఈ రెండింటిని కూడా వాళ్ళు సమపాలలో సమతూకంలో తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే సార్ సరే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే వరకు వచ్చే ప్రజలు మొత్తం బల ప్రదర్శన తప్ప ప్రజల అభిమానం కాదనే విషయాన్ని మీరు చెప్తున్నారు. సార్ నేను చెప్పడం కాదు, అది ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ ద ఎలక్షన్స్ ఇట్ వాస్ ప్రూవెన్ అండ్ 164 సీట్స్ వాళ్ళు కూటమి యొక్క పార్టీలకి కట్టబెట్టారు. 164 మీకు వచ్చింది, జనసేన 21 వచ్చింది. ఈ ప్రజాభిమానంతోనే వచ్చింది. ఖచ్చితంగా అంతే కదా సార్? ఖచ్చితంగా ప్రజాభిమానంతోనే వచ్చింది. ప్రజాభిమానంతోనే వచ్చింది. అయితే ఓకే సార్, ఇంకో విషయాన్ని కూడా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తా సార్. ఇప్పుడు స్థానిక సంస్థల విషయానికి వచ్చే వరకు, తిరువూరు మున్సిపల్ విషయానికి వచ్చే వరకు, తిరువూరు మున్సిపల్ రేస్ లో రఘు గారు ఉన్నారా అంటే స్పష్టంగా చెప్పండి సార్. సుశిక్షితమైన కార్యకర్తకు ఎవరైనా సరే పార్టీ ఆదేశిస్తే దాన్ని శిరసా వహించడానికి ఇప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటారు సార్. వాళ్ళలో నేను ఒకటి. రఘు గారు ఆశావాహులు చేస్తారు ఉన్నట్లే. దానికి ఆశావాహం అనేది పేరు ఎందుకు సార్? ఎందుకు సార్ అంటే సార్ ఇంకో విషయం నేను చెప్తాను. పార్టీ ఆదేశానుసారం అది ఎవరైనా సరే ఖచ్చితంగా ఆదేశాన్ని శిరసా వహిస్తారు సార్ పార్టీలో. మీ వారు సుశిక్షితులైన కార్యకర్త ఎవరైనా సరే. రఘు గారు మాత్రం విషయాన్ని చాలా అంతర్గత ఆలోచనతో చెప్తూ ఉంటారు సార్. మీరు అడిగిన ప్రశ్నే ప్రీమియం ఇన్సూర్డ్ బేబీకి పేరు పెట్టినట్టుంది సార్. బేబీ పుట్టక ముందే దానికి పేరు పెట్టినట్టు అసలు మీకు స్థానిక సంస్థల యొక్క ప్యాటర్నే లేదు. ఇంతవరకు రిజర్వేషన్ ఏంటో తెలియదు, ఏది ఎలా వస్తుందో తెలియదు, ఏమీ తెలియకుండా మీరు రేసులో ఉన్నారా? ఇదేమన్నా పరుగు పనివా లేకపోతే ఏంటి సార్? లేదు కదా సార్, దీనిలో నేను అడగడంలో కూడా ఆశ్చర్యం ఉంది సార్. గతంలో ఎస్సీకి వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్గా ఉన్న తిరువూరు మున్సిపల్ విషయానికి వచ్చే వరకు రేపు బీసీగాను లేదు ఓసీగాను అవుతుంది అనే ఆలోచనతోనే ఒక నలుగురు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నుండి కూటమి నుండి ఒక నలుగురు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ నలుగురులో రఘు గారు ఉన్నారా అనే ఆలోచనతో అసలు విషయాన్ని తెలుసుకోవడం కోసంతోనే మేము ప్రశ్నించడం జరిగింది సార్. ఇంకా నేను అనుకోవడం ఇది చర్చల దశలో కూడా రాలేదేమో అనుకుంటున్నాను సార్. ఎన్నికల వాతావరణం అయితే ఇప్పుడిప్పుడే వస్తుందేమో కానీ ఇంకా ఇవి ఎవరు ఏంటి అనేది చర్చల దశలో కూడా ఉందని చెప్పి నేను అనుకోవడం. చర్చలు కూడా రాలేదు.